బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులగణన రిపోర్ట్ లెక్కల వెల్లడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కమిషన్ రిపోర్ట్ బయటకు వెల్లడించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చర్చ తర్వాత వెల్లడించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం సీరియస్ అవ్వడంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిపోర్ట్ ప్రెస్ మీట్ వాయిదా వేశారు. కులగణన లెక్కలు బయటపెట్టడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఉండడంతో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కులగణన రిపోర్ట్ లెక్కల వెల్లడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కమిషన్ రిపోర్ట్ బయటకు వెల్లడించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చర్చ తర్వాత వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం సీరియస్ అవడంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిపోర్ట్ ప్రెస్ మీట్ వాయిదా వేశారు. కులగణన లెక్కలు బయటపడడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఎస్ రాము. సోనియా, ఏదైతే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, మిగతా సభ్యులు శ్రీధరబాబు, సీతక్క, మల్లు రవి వీళ్ళందరికీ కూడా ఎస్సీ వర్గీకరణపై ఏదైతే అధ్యయనం చేసిందో అధ్యయన నివేదికను ఇవాళ సచివాలయంలో ఉత్తమ్ కుమార్ ఛాంబర్లో అందజేయడం జరిగింది. వాస్తవంగా దాని విషయాలను మొత్తం కూడా మీడియాకు వివరించేందుకు 3 గంటలకు మీడియా సమావేశం పెట్టినప్పటికీ అనివార్య కారణాల వల్ల రద్దయింది. అయితే అనివార్య కారణాల వల్ల రద్దయిందని చెప్పి మంత్రి కార్యాలయం చెప్తున్నప్పటికీ దాని వెనుక పెద్ద ఒక అంశం, సీరియస్ అంశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే బీసీ కులగణన నివేదికపై నివేదికను బహిర్గతం చేశారు. మీడియా సమావేశం పెట్టి ఎలా బహిర్గతం చేస్తారంటూ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి ఉత్తమ్ కుమార్తో పాటు సభ్యులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకే ఇవాళ ఈ ఎస్సీ వర్గీకరణపై మీడియా సమావేశం ఉంటుందని చెప్పిన మంత్రి కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ రద్దు అని చెప్పడం జరిగింది. ఏదేమైనా గత కొన్ని రోజులుగా ఈరోజు రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశము, తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం, ఈ రెండు అంశాలు కూడా ఈరోజు ప్రభుత్వానికి పెద్ద టార్గెట్గా మారాయని చెప్పి అనుకోవాలి. ఓవైపు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. మరోవైపు కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా నివేదికను తయారు చేసేందుకు మొత్తం పలు సమావేశాలు, పలు మీటింగ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎట్టకేలకు నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఇవాళ అందించడం జరిగింది. దాంతోపాటు కులగణన సర్వే రిపోర్టు కూడా ఏదైతే డెడికేటెడ్ కమిషన్ వేశారో ఆ కమిషన్ కూడా నిన్న ప్రణాళిక సంఘం అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక అందజేయడం జరిగింది. ఆ నివేదికపై పూర్తి వివరాలు అసెంబ్లీలో చర్చించాకనే బయటికి వెల్లడించాల్సిన అంశాలను మీడియాకు రిలీజ్ చేయడం పట్ల కూడా ప్రతిపక్షాల నుంచి కానీ ఇతర బీసీ సంఘాల మేధావుల నుంచి కానీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెసేజ్లు వస్తున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఎలా చేస్తారు అంటూ కూడా ఆయన వీళ్ళందరిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ మీడియా సమావేశం రద్దు చేశారు. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు. సమగ్ర కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం